మళ్ళా మోసమేనా? ఉద్యోగాల భర్తీ పైన అనేక అనుమానాలు. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సభ్యులతోటి మరింత కన్ఫ్యూజన్. కొత్త చైర్మన్ ఉండేది 11 నెలలే, పనిచేసేది 7 నెలలే. 15 నెలల్లో రిటైర్ కానున్న 2 సభ్యులు. కమిషన్ ప్రక్షాళన ఎప్పుడు? నోటిఫికేషన్లు, నియామకాలు ఇంకెప్పుడు? నిరుద్యోగుల్లో పెరిగినటువంటి ఆందోళన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ వచ్చారు. కొత్తగా 5 సభ్యులు వచ్చారు. ఇంకేముంది, నోటిఫికేషన్లే తరువాయి. ఇవాళ రేపు నోటిఫికేషన్లు, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే నియామకాలు. మొత్తానికి సర్కారు కొలువు అనేటువంటి కళ నెరవేరబోతోందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. కొత్తగా వచ్చిన చైర్మన్ సభ్యులు కుదురుకునే లోపే వాళ్ళ పదవీ కాలం ముగిసిపోనుంది. ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. కథ చూడండి ఎట్లా ఉంది. ఈయన మొత్తం ఉండేది 11 నెలలే, దాంట్లో 7 నెలలు పనిచేసేది 7 నెలలే. ఎందుకంటే 3 నెలల పాటు ఎన్నికల కోడ్ ఉంటుంది. ఎన్నికల కోడ్ టైంలో ఏ కమిషన్ కూడా పనిచేయదు, ఏ యాక్టివిటీ కూడా జరగదు. సో కాబట్టి వీళ్ళు పనిచేసేది కేవలము 7 నెలలే, ఈయన పదవి కాలం ఉండేది కేవలము 11 నెలలే. మరి ఇప్పుడు నిరుద్యోగుల కోసం పెద్ద మాటలు చెప్పారు. ఇవాళ 30 తారీఖా, ఈ నెల 31 ఉంటుందా? సో రేపేం లేదు, ఎల్లుండి రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? గ్రూప్ 1 అభ్యర్థులకు మేము అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తాము, అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటే ఫోటోలు దిగి మేము పిఆర్ స్టంట్లు చేసుకుంటాము అని చెప్పేసి ప్రకటించారు. ఎన్నికలకు ముందు పెద్ద యాడ్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఏది? జాబ్ క్యాలెండర్లని. ఇక రేపేం లేదు, ఎల్లుండి రాస్తాం అంటే రేపటి రోజు రాస్తాం, ఎల్లుండి వస్తుంది. వీళ్ళ భాగవతం ఎట్లా ఉంటుంది ఏంది అనేది. సో అట్లా వీళ్ళు అన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీ అయిపోయింది. ఓవైపు నర్సుల ఆందోళన, ఓవైపు ఈ కథ. ఇది డ్రామా అన్నమాట. ఇది కంప్లీట్గా ఇప్పుడు కొత్త సభ్యుని పెట్టినట్టు, కొత్త చేసినట్టు ఏదో నడిపిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. తీసివేతలు, కూడికలు ఇవన్నీ జరిగే లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. ఈ ఏజ్ కూడా వాళ్ళు ఏజ్ బార్ అయిపోతుంది. రావాల్సిన ఉద్యోగాలన్నీ రాకుండా పోతాయి అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు.